నమస్కారం. వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ప్రధానిని ఆహ్వానించారు. ప్రారంభానికి వచ్చేందుకు ప్రధాని సానుకూలంగా స్పందించారు. సుమారు అరగంట పాటు సాగిన ఈ భేటీలో దేశ రాష్ట్ర అంశాలపై చర్చ జరిగింది. అనంతరం కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్ తో సీఎం సమావేశమయ్యారు. న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక భేటీ జరిగింది. భేటీలో ముఖ్యంగా ఆగస్టు 1న జరగనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి హాజరు కావాల్సిందిగా సీఎం చంద్రబాబు ప్రధాని మోదీని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడిని భోగాపురం ఎయిర్పోర్టు ఉన్న స్థానిక ఎంపీగా చంద్రబాబు పరిచయం చేశారు. దీనికి స్పందించిన ప్రధాని మోదీ, అప్పలనాయుడు నాకు తెలుసు, ఆయన ప్రతిరోజు సైకిల్ పై పార్లమెంటుకు వస్తున్నారు అంటూ ఎంపీని ప్రత్యేకంగా అభినందించారు. ఏపీకి కొత్త పారిశ్రామిక ప్రాజెక్టులు, పొగాకు, ఆక్వా రైతుల సమస్యలపై చర్చించారు. ఈ భేటీలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. మంగళగిరి ప్రజల దశాబ్దాల కలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం రెండో రోజు భాగంగా మంగళగిరి, తాడేపల్లి మండలాల లబ్దిదారులకు శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. మంగళగిరిని రాష్ట్రానికి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని మంత్రి స్పష్టం చేశారు. మంగళగిరిలోని సిటీ కన్వెన్షన్ సెంటర్ లో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పేదలకు శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంగళగిరి ప్రజలు ఇచ్చిన 91,000 మెజారిటీ వల్లే కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి భారీ అభివృద్ధి పనులు చేపట్టగలుగుతున్నామని తెలియజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని, ఇప్పటికే 2 విడతల్లో 6,000 మందికి శాశ్వత ఇంటి పట్టాలు అందజేశామని తెలియజేశారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, తల్లికి వందనం, పెన్షన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, స్త్రీశక్తి, మత్స్యకార సేవ, చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ వంటి పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. 3,000 ఇళ్లు పట్టాలు ఇచ్చాం. ఈ రోజు 2వ విడత కింద ఇంకొక 3,000 ఇంటి పట్టాలు మేము అందజేస్తున్నాం. తల్లి పట్టాలు అందించే కార్యక్రమం చాలా కఠినమైన కార్యక్రమం. అధికారులు మన గడప దొక్కారు. అధికారులే కాదు, మా నాయకులందరూ కూడా వెళ్ళమని చెప్పారు. ఎందుకంటే మీకు కొన్ని అపోహాలు ఉంటాయి. కొలతలు ఎందుకు వేస్తున్నారు, దీనివల్ల ఏమవుతుందని ఒక భయం కూడా ఉండొచ్చు. ఆ భయం పోగొట్టాలని వేదికమైన ఉన్న నాయకులందరినీ అధికారులతో అనుసంధానమై మీ దగ్గరికి రమ్మన. ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించమని కోరుతున్నామ్మా. మీ దగ్గర ఒక కాఫీ తాగలేదు, కనీసం ఒక గ్లాస్ నీళ్లు కూడా మా నాయకులు తీసుకోలేదు. అంటే పారదర్శకంగా ఎక్కడ ఆరోపణలు రాని విధంగా ఈ రోజు మేము మీకు ఇంటి పట్టాలు ఇస్తాం. ఆనాడు మీ దగ్గరికి వచ్చిన ఒకే ఒక మాట చెప్పా, తల్లి సమస్య అర్థం చేసుకున్నా బట్టలు పెట్టి మరి పట్టాలు అందించే బాధ్యత మీ లోకేష్ అని చెప్పాను. ఇచ్చిన హామీ మేరకు పట్టాలు పెట్టి గౌరవంగా మీకు ఇంటి పట్టాలు అందజేస్తున్నాం. ఇంటి పట్టాలే కాదు, 100 పడకల ఆసుపత్రులు కానివ్వండి, గ్రామాల్లో పార్కులు కానివ్వండి, కమ్యూనిటీ భవనాలు కానివ్వండి, శ్మశానాల అభివృద్ధి కానివ్వండి, ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు. అంటే రాష్ట్రానికి బడ్జెట్ కొరత ఉన్నా కూడా నాకున్న మిత్రులు, అనేక కంపెనీలు తెలిసిన వారు ఉంటే వాళ్ళకున్న సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈరోజు మంగళగిరి నియోజకవర్గాన్ని మేము అభివృద్ధి చేస్తున్నాం. మనందరం చూసాం. ఈరోజు కేవలం ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశం మొత్తం ఒక నిడమర్ స్కూల్ గురించి మాట్లాడుతున్నారు. ఎవరు ఊహించలేదు ఒక ప్రభుత్వ పాఠశాల అంత అద్భుతంగా అభివృద్ధి చేయొచ్చని. మన మంగళగిరిలో కార్యక్రమానికి వెళ్ళాం. మహాప్రస్థానం పేరుతో అక్కడున్న శ్మశానాన్ని అభివృద్ధి చేశాం. ఆ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు తల్లి వచ్చింది. దాన్ని కలుస్తూ నాతో గొడవ పెట్టుకుంటుంది. ఆ తల్లి నాకు సీట్ కావాలి అనేది. నేను మనసులో ఏమనుకున్నానంటే ఓహో ప్రైవేట్ స్కూల్ ఏదో సీట్ కావాలేమో అనుకున్నాను. తర్వాత తెలుసుకున్నా నిడమరులో పాప వాళ్ళ పాపకి సీట్ రాలేదు, అక్కడ నుంచి నాకు సీట్ ఇస్తే గాని నేను వెళ్ళనేది గొడవ పడింది. ఏనాడని ఊహించమ్మా, ప్రభుత్వ పాఠశాలలో సీటు కోసం ఒక శాసనసభ్యుడితో ప్రజలు దెబ్బలాడుతున్నారు. అందుకే విద్యా మంత్రిగా నేను ఉన్నా, ఆ వ్యవస్థని మెరుగుపరిచేదానికి ఉన్నా. మీ ఆశీస్సులు ఉంటే నాకు కొండంత బలం. ఈరోజు నేను ఎన్ని పనులు చేయగలుగుతున్నా అంటే దాని వెనకాల మీరు ఇచ్చిన 91,000 మెజారిటీ. ఈరోజు నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో దెబ్బలాడగలుగుతున్నా, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ అంతా కూడా దెబ్బలాడగలుగుతున్నా. అన్న ఇది నా నియోజకవర్గం, నాకు ఇంత మెజారిటీ ఇచ్చారు, మీరు చేయాల్సిందే అని
దెబ్బలాడి విజయవాడలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారంటూ ఏపీసీసీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ ఘటనలో కాంగ్రెస్ నేతలు గాయపడగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ తేజకు కాలుకు ఫ్రాక్చర్ అయినట్లు పార్టీ వెల్లడించింది. దాడికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసుల తీరుపైన కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కార్యాలయంపై బీజేపీ శ్రేణులు దాడి చేశారని ఏపీసీసీ ఆరోపించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ నేతృత్వంలో ఈ ఘటన జరిగిందని పేర్కొంటూ దాడిని తీవ్రంగా ఖండించింది. రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కొలనకొండ శివాజీ మాట్లాడుతూ ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ అంశాలపై కాంగ్రెస్ చేపట్టిన నిరసన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్దంగా ఆందోళన చేస్తున్న నాయకులు విద్యార్థులపై హింసకు పాల్పడుతుందని ఆరోపించారు. విజయవాడ ఘటనపై పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటిస్తూ పోలీసులు పక్షపాతం వీడి చట్టాన్ని నిష్పక్షపాతంగా అమలు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఆరోపించారు. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల వ్యవహారం అమానుషమని విమర్శించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన ఎన్నికల వ్యవస్థ, ఆర్థిక పరిస్థితులు, విదేశాంగ విధానంపై కూడా పలు వ్యాఖ్యలు చేశారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో దేశంలో నియంతృత్వ పాలన సాగుతుందని ఆరోపించారు. ఢిల్లీలో న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్రంగా ఖండించారు. గతంలో వాజ్పేయి, అద్వానీ వంటి నాయకుల పాలనతో పోలిస్తే ప్రస్తుతం ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్నాయని తెలియజేశారు. ఈవీఎంల విశ్వసనీయత, ఎన్నికల కమిషన్ తీరుపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. లోక్సభ స్థానాల పెంపుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అమిత్ షాల నియంత పోకడలు, నియంతలాగా ఉన్నారు వాళ్ళు ఈరోజు భారతదేశానికి. రెండవది, భారతదేశ రాజ్యాంగం గాల్లో కలిసిపోయేటట్టుగా ఉంది. మూడవది, ఈ రైటర్లు నిన్న స్ట్రైక్ చేశారు కొన్ని వేల మంది డాక్యుమెంట్ రైటర్లు. నాలుగవది, టూ వీలర్స్, మోటార్ బైకులు, స్కూటర్లు, ఇథనాలు. నిన్న ఢిల్లీలో విద్యార్థుల గొంతు పైన కాలు పెట్టి తొక్కడం జరిగింది పోలీసులు. నేను గత 60-70 సంవత్సరాల్లో ఇటువంటి దాన్ని మనం వినలేదు, చూడలేదు. విద్యార్థులు న్యాయం చేయండి మాకు అని అడిగేదానికి వస్తే పోలీసులు వాళ్ళను కొట్టడం, రక్తాలు పారాయి నిన్న పార్లమెంటు ముందు. మరి అంతేకాదు, వాళ్ళు అరుస్తుంటే వాళ్ళ గొంతు పైన బూట్ కాళ్ళు పెట్టారు పోలీసులు, బీజేపీ పోలీసులు. దీన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. రెండవది, ప్రతిపక్ష నాయకుడు ఇందిరాగాంధీ మనవడు ప్రధానమంత్రి ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి తప్పే ఉంది అక్కడ? వెళ్ళి అక్కడ ధర్నాలో కూర్చున్నాడు. ఆయన కాళ్ళు చేతులు కట్టేసి కట్టలేదు కానీ లాక్కొని పోయారు పోలీసులు. వీడియోలో మేము విజయవాడ నగరంలో భూగర్భ డ్రైనేజీ పొంగి పొర్లే సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా నగరపాలక సంస్థ చర్యలు వేగవంతం చేసింది. కమిషనర్ ధ్యానచంద్ర క్షేత్రస్థాయిలో పలు ప్రాంతాలను పరిశీలించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. విజయవాడ నగరంలో భూగర్భ డ్రైనేజీ సమస్యలు పునరావృతం కాకుండా అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. వేముల శ్యామలాదేవి రోడ్డు, విశాలాంధ్ర రోడ్డు, మొగల్రాజుపురం, గాయత్రి నగర్, ఆటోనగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి డ్రైనేజీ, పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. డ్రైనేజీ లైన్లను క్రమం తప్పకుండా శుభ్రపరచడంతో పాటు పంపింగ్ స్టేషన్లు, మురుగునీటి శుద్ధి కేంద్రాల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారుల్ని ఆదేశించడం జరిగింది. గుడివాడలో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము దూసుకుపోతున్నారు. పట్టణంలోని 5, 6, 7 వార్డులు నిర్వహించిన ప్రజా దర్బారికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అధికారులు, ప్రజల సహకారంతో గుడివాడను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము స్పష్టం చేశారు. పట్టణంలోని 5, 6, 7వ వార్డులో పరిధిలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆయన స్వయంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
3 సచివాలయాల సముదాయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారుల వివరాల ప్రకారం మొత్తం 146 అర్జీలు అందినట్లు తెలిపారు. వచ్చిన ప్రతి అర్జీని పీజీఆర్ఎస్ లో నమోదు చేసి పగడ్బందీగా ఫాలో అప్ చేస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. కొన్ని తక్షణ సమస్యలపై అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపించారు. స్తంభాలు లేవండి అందులో వీధి లైట్లు కదా నువ్వు వీధి లైట్లు వేయాలంటే స్తంభాలు అయితే వీధి లైట్లు వేస్తాం. ఏమయ్యా నాయన అందరు కలిపిస్తున్నారు లాగా స్తంభాలు వేయాలండి. వాళ్ళకి లైట్లు లేవు, స్తంభాలు ఏమో వీళ్ళు వేయాలి. మీరు పెట్టాలండి అప్లికేషన్. ఎప్పుడు పెడతా? ఇవాళ పెడతావు. నువ్వు ఎప్పుడు వేపిస్తా? ఎస్టిమేషన్ లేదు. నాకు వచ్చే వారం వాళ్ళంతా మంగళవారం కదా, బుధవారం వచ్చే బుధవారం వాళ్ళకి లైట్లు. కృష్ణా జిల్లాలో విద్యుత్ రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి అన్నారు. పెనమలూరు నియోజకవర్గంలోని ఎనమల కుదురులో నూతన విద్యుత్ సబ్ స్టేషన్ కి శంకుస్థాపన చేసి పెదపులిపాకలో 33/11 kV సబ్ స్టేషన్ ను ప్రారంభించిన మంత్రి సూర్యఘర్ పథకం కింద 80 కుటుంబాలకు సోలార్ ప్యానెళ్లను కూడా ప్రారంభించారు. పెనమలూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే 3 విద్యుత్ సబ్ స్టేషన్లు ప్రారంభించామని, మరొక 2 నిర్మాణంలో ఉన్నాయని మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. గ్రామాలకు 24 గంటలు, వ్యవసాయానికి 9 గంటలు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు. ప్రస్తుతం ఎస్సీలకు అమలవుతున్న ఈ పథకాన్ని త్వరలోనే బీసీలకు కూడా విస్తరిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై మంత్రి విమర్శలు చేశారు. గత 5 ఏళ్లలో ఒక విద్యుత్ సబ్ స్టేషన్ కూడా నిర్మించలేదని, అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసి ప్రజలపై 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందని ఈ సందర్భంగా ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్, విద్యుత్ సీడీఎం పుల్లారెడ్డి, కూటమి నాయకులు పాల్గొన్నారు. విజయవాడ నగరంలో నగరపాలక సంస్థ వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కాలువల్లో చెత్త వేయకుండా ఉండేందుకు ఏకంగా పడవపైనే మైకు పెట్టుకుని ప్రచారానికి దిగారు. క్యాచ్ ది రైన్ కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ సిహెచ్ సూర్య నాయక్ ఆధ్వర్యంలో కృష్ణలంక అంబేద్కర్ పార్క్ వద్ద బందర్ కాల్వలో ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పడవలో కాలువ వెంట ప్రయాణిస్తూ మలేరియా సిబ్బంది లౌడ్ స్పీకర్ల ద్వారా స్థానికులకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ప్లాస్టిక్ కవర్లు, గృహ వ్యర్థాలు, నిర్మాణ వ్యర్థాలను కాలువలో పడేస్తే వర్షాకాలంలో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి వరద ముప్పుతో పాటు తీవ్రమైన ప్రజారోగ్య సమస్యలు వస్తాయని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నగరాన్ని పరిశుభ్రంగా, సురక్షితంగా ఉంచుకోవడంలో పౌరులందరూ భాగస్వాములు కావాలని విజయవాడ నగరపాలక సంస్థ కోరుతోంది. ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ అధికారుల పదోన్నతుల విషయంలో పరిపాలనా విభాగం అన్యాయంగా వ్యవహరిస్తుందని మాల మహానాడు ఆరోపించింది. రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్ నిబంధనల్ని పక్కన పెట్టి అర్హులైన అధికారులకు దక్కాల్సిన ప్రమోషన్లు అడ్డుకుంటున్నారని నాయకులు విమర్శించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ ఆరోపణలు చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ అధికారుల పదోన్నతుల అంశంపై మాల మహానాడు ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపట్టింది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన మెమోలు, ప్రెస్ నోట్లలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. చిన్నాల రత్నబాబు ప్రస్తుత ప్యానెల్ ఇయర్ కు అర్హుడు కాదని, తదుపరి ప్యానెల్ ఇయర్ లో మాత్రమే ఆయనకు అవకాశం ఉంటుందని, స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోవటం లేదని పేర్కొంది. 1 సంవత్సరం సర్వీస్ ఉన్న వ్యక్తికి ప్రయోజనం కల్పించేందుకు ప్రయత్నిస్తూ 25 ఏళ్ల సుదీర్ఘ సేవ చేసిన అర్హత కలిగిన ఎస్సీ మాల అధికారికి డీజీ స్థాయికి వెళ్లే అవకాశాన్ని దూరం చేస్తున్నారని నాయకులు ఆరోపించారు. ఈ సమావేశంలో మాల మహానాడు అధ్యక్షుడు తుమ్మల ఫ్రాన్సిస్ రాజు, జాయింట్ సెక్రటరీ కాకి చంద్రమోహన్, సంత సైనిక మండల్ అధ్యక్షులు జెట్టి శివయ్య, జే భీమరావు, పార్టీ ఉపాధ్యక్షులు చింత వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. నా పేరు నాయనపల్లి అనుదీప్ జయసింహ. నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్ ని. అలాగే మీ ముందుకు ఈరోజు కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను. ఏంటంటే, ఇప్పుడు పదోన్నతి కోసం ఉన్నటువంటి నాయనపల్లి అవినాష్ జయసింహ నాకు స్వయాన అన్న. ఆయనకు గ్రూప్ 1 అధికారిగా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ అనే క్యాడర్లో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నియామకమైన తర్వాత నుంచి అతని సేవలు అందిస్తూనే ఉన్నాడు. అలాగే ఈరోజు 2024-25 ప్యానెల్ ఇయర్లో 27 రోస్టర్ పాయింట్ ఎస్సీకి కేటాయించడంతో నాయనపల్లి అవినాష్ జయసింహ పూర్తి అర్హతలు
డివో కోర్స్ అనే ఒక కోర్సుని కంప్లీట్ చేసి పూర్తి అర్హతలు కలిగి ఆ రోస్టర్ పాయింట్ లో ఆయనకు ప్రమోషన్ రావాల్సిన పరిస్థితి నెలకొల్పింది. ఆ విషయమై సదరు డీజీ గారికి వెనికపాటి వెంకటరమణ గారు ఇన్ఛార్జ్ డీజీగా ఉన్నటువంటి డీజీ గారికి మేము రిక్విజిషన్ ఇవ్వడం జరిగింది. అయ్యా, నేను పూర్తి స్థాయిలో అర్హుణ్ణి, నాకు ఆ పదోన్నతిని కల్పించి నాకు సాయం చేయండి, రూల్ ప్రొసీజర్ ప్రకారంగా నన్ను పదోన్నతిలో కూర్చోపెట్టండి అని ఎన్నిసార్లు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అలాగే డీజీ గారికి ఇచ్చినప్పటికీ కూడా రిప్రజెంటేషన్స్ లో వాళ్ళ కాల రాసేసరికి రిట్ పిటిషన్ హైకోర్టులో 20/2/2025 ఒక రిట్ పిటిషన్ ని వేయడం జరిగింది. గౌరవ జస్టిస్ న్యాపతి విజయ్ గారు 2024-25 సంవత్సరానికి సంబంధించినటువంటి ప్యానల్ ఇయర్ లో ఆ ప్రపోజల్స్ పంపించి మీరు అతనికి పదోన్నతి కల్పించండి అని చెప్పి క్లియర్ కట్ ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా, ఇది ఆర్డర్ కాపీ సార్, మీ అందరికి కూడా నేను సర్వ్ చేస్తాను, ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా 2024-25 ప్యానల్ ఇయర్ లో కోర్టును కూడా బేఖాతరు చేసి ఆయన దాన్ని తుంగలో తొక్కి అతని ప్రపోజల్స్ అనేది డిపిసి కమిటీకే పంపించలేదండి. దాని తర్వాత సరే తర్వాత ప్యానల్ ఇయర్ అయినటువంటి 25-26 ప్యానల్ ఇయర్లో అయినా నాకు న్యాయం జరుగుతుందని అనేక మార్లు రిప్రజెంటేషన్స్ ఇస్తే గౌరవ డిపిసి సభ్యులు ప్రతి ఒక్కరు కూడా దీనికి స్పందించి డిపిసి కమిటీని అతని మీద ఫోర్స్ తీసుకొని వచ్చి ప్రపోజల్స్ పంపించమన్నారు. ప్రపోజల్స్ పంపించారు వెంకటరమణ గారు. కుట్రపూరితంగా ఇనెలిజిబుల్ అయినటువంటి వ్యక్తిని ఎలిజిబుల్ గా దానిలో చూపించి రత్నబాబు అనే జీవో నెంబర్ 75 ప్రకారంగా అతను చేయాల్సినటువంటి కోర్స్ ఒకటి కంప్లీట్ చేయని కారణంగా అతను ఇనెలిజిబుల్ అయినా కూడా అతను ఎలిజిబుల్ అని చెప్పి దానిలో మెన్షన్ చేస్తూ ప్రపోజల్స్ పంపించడం జరిగింది. డిపిసి కమిటీలో కూర్చున్నటువంటి అందరు ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు నలుగురు కూడా అతను ఎలిజిబుల్ కాదు, ఇతను మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పి ఇతనికి సంతకాలు పెట్టి ఇది పంపిస్తే ఆ రోజు ఇతని ఆటలు అక్కడ సాగలేదు, నా మాట చెల్లలేదన్న ఉద్దేశంతో అతను సంతకం పెట్టకుండా ఒక డిసెంట్ నోట్ అని చేసేవాళ్ళు. జేబీఎం యాక్సిస్ జస్టిస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని, లోక్ జనశక్తి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. మిత్రులారా, రాజ్యాంగం అంబేద్కర్ రాసినాక ఆ రోజుల్లో కుల వివక్షత, పేదవాళ్ళు, అంటరాని వాళ్ళు వీళ్ళందరూ కూడా మిగతా ప్రజలతో పాటు సమానంగా జీవించాలని రాజ్యాంగంలో కొన్ని హక్కులు పొందుపరిచి ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించి, ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించి ఈ యొక్క 80 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ అక్కడక్కడ కొంతమంది దురహంకారులు, కుల దురహంకారులు, ధనిక వర్గాల వాళ్ళు ఆ యొక్క అంటరానితనాన్ని, ఈ పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు చెబితే మేము చేయాలా, వీళ్ళు మాకు పై అధికారులకు ఉండాలని ఒక కుటిలమైనటువంటి నీచమైనటువంటి మనస్తత్వంతో ఇంకా పనిచేస్తున్నారు. ఇంకా భావజాలాలు మారలేదు. ఎంతో మంది మేము భారతదేశం మొత్తం మీద కూడా ఉద్యమాలు చేస్తున్నాం, ప్రతి విషయానికి పోరాడుతున్నాం, మంత్రుల్ని కలుస్తున్నాం, ఆ తర్వాత కోర్టులకు వెళ్తున్నాం. ఇప్పుడున్నటువంటి ఈ విజయవాడలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఫైర్ అధికారి గారు ఇన్ఛార్జి మాత్రమే, ఆయన పూర్తి స్థాయి అధికారి కాదు. అయినా సరే ఆయన ఒక ధనిక వర్గానికి చెందిన, సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా జీర్ణించుకోలేక బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఆయనకి లెక్కలేదు, కోర్టులు ఇచ్చిన ఆర్డర్స్ ఆయనకి లెక్కలేదు, మరి నేషనల్ కమిషన్ ఇచ్చిన ఆర్డర్స్ లెక్కలేదు. ఆయన లెక్క ఏంటి? ఆయన లెక్క ఏంటి? ఆయన మీద కూడా సరైన చర్య మేము తీసుకుంటే అప్పుడు ఆయనకు ఆ బాధ తెలిసిద్ది. రూల్లో లేకపోతే చెయ్యొద్దు, రూల్ ఉంది, ఎస్సీకి ఇవ్వాల్సిన పాయింట్ ఉంది, రోస్టర్ పాయింట్ ఉంది, అర్హత ఉంది, అన్నీ ఉన్నా సరే కాలయాపన చేసి తనకు అనుకూలమైన వాళ్ళని ఆ సీట్లో కూర్చోబెడడం కోసం పైనుంచి రాజకీయ ఒత్తిడి, పదోన్నతి చేయనివ్వకుండా ఆపుతున్న డీజీ గారి మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అర్హులయ్యిండు కూడా డీజీ గారు చిక్కాల రవికాంత్ గారిని, రత్నబాబు గారిని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఆపారు. దానికి కారణం ఏంటంటే చిక్కాల రత్నబాబు గారు 1 సంవత్సరం మాత్రమే సర్వీస్ ఉంది, కానీ జయసింహ అవినాష్ గారికి
25 సంవత్సరాల సర్వీస్ ఉంది. ఆయన దీనిలో డీజీ స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది కనుక ఒక ఎస్సీ మాల అధికారిని ఆ స్థానంలో కూర్చోబెట్టకుండా ఉద్దేశపూర్వకంగానే ఈ కార్యక్రమాలన్నీ ఆయన డీజీ గారు చేస్తున్నారు నేను తెలియజేస్తాం. అదేవిధంగా ట్రిబ్యునల్కి వెళ్తే అందరూ సంతకాలు పెట్టారు, ఈయనొక్కరు తప్ప. 5గురు ప్యానల్లో 4 సంతకాలు పెట్టారు, ఈయనొక్కడే సంతకం పెట్టలేదు. దీనికి సంబంధించి ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చారు, పత్తికొండ ఎమ్మెల్యే గారు. 2 ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఈయన ఉద్దేశపూర్వకంగానే డీజీ గారు కావాలని ఆపుతున్నారు అని ఆయన కూడా లెటర్ ఇచ్చారు. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పోలీస్ డీజీ గారికి తెలియజేసేది ఏంటంటే, మాలల్ని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పదోన్నతులు కలిగించట్లేదని మాల మహానాడుగా వాళ్ళని హెచ్చరిస్తూ ఖచ్చితంగా జయసింహ అవినాష్ గారికి పదోన్నతి కలిగించాలని. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా గత సంవత్సరం ప్యానల్లో అవుతుందని చూసాం, కానీ ఈ సంవత్సరం ప్యానల్ 25, 26 ప్యానల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.